కనుక దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైన సమయంలో మనం వాస్తవానికి ఒక 5-6 సంవత్సరాల క్రితం మనం ప్రార్థన ప్రారంభించుకునే సమయం ఇది. అంటే 10:30కు ప్రార్థన ప్రారంభించుకునే వాళ్ళం. 12:30, 1 గంట, 2 గంటల కల్లా ప్రార్థన ముగించబడేది. కానీ ఈ రోజున దేవుడు తన ఉన్నతమైన కృపనిచ్చి మరి 10:30 గంటల కల్లా వాక్యోపదేశానికి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మరి సమయాన్ని, క్రమాన్ని పాటించడం సంఘము యొక్క బాధ్యత. ఒకరోజు దేవుని కొరకు ప్రత్యేకించుకోవడం, ఒకరోజును దేవుని మహిమ కొరకు వాడడం, ఒకరోజన్నా దేవుని కొరకు నిలబడడం, ఇది మన యొక్క బాధ్యత. మన పనులు ఉన్నాయని, లేకపోతే మాకు వ్యాపారం ఉందనో, లేకపోతే మాకు రకరకాల పనులు ఉన్నాయనో దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా మనం విసర్జించకూడదు, విడిచిపెట్టకూడదు. అవసరమైతే పని లాస్ చేసుకోండి, కానీ దేవుని సన్నిధి నుంచి మనం దూరం కాకూడదు. మహా అయితే ఈరోజు నువ్వు సంపాదిస్తే ఒక 1000 రూపాయలు సంపాదిస్తావేమో. ఈరోజు నువ్వు నిర్లక్ష్య పెట్టి దేవునికి దూరం అయ్యావు అనుకో, దానివల్ల వచ్చే సమస్యకు 10,000 ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. దేవునికి ఇవ్వవలసినటువంటి ఘనతను దేవునికి ఇస్తే ఆయన ఏమంటాడంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను హెచ్చించు వారిని నేను హెచ్చిస్తాను అంటాడు. మరి దేవునికి ఇవ్వవలసినటువంటి సమయమును దేవునికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వగలగాలి. అప్పుడు దేవుని కార్యాలు, దేవునికి నువ్వెంతగా ప్రిఫరెన్స్ ఇస్తున్నావో దానిని బట్టి ఆయన నీ ఎడల తన యొక్క కృపను, జాలిని, దయను చూపించడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఈ సమయము దేవునిది కనుక దేవుని కొరకు వాడడానికి సిద్ధపరచుకుందాం. హల్లెలూయా. గడిచినటువంటి దినమున, గడిచిన వారంలో మనం ఒక భాగాన్ని ధ్యానం చేసాం. దానికి ఒక టైటిల్ మనం పెట్టుకున్నాం. ఏంటి ఆ టైటిల్? పోయిన వారం సందేశానికి ఒక టైటిల్ పెట్టుకున్నాం కదా. ఏంటి ఆ టైటిల్ అమ్మా? అబ్బే, పోయిన వారం వాక్య సందేశానికి ఒక టైటిల్ పెట్టుకున్నాం. ఏం టైటిల్ పెట్టుకున్నాం? అసలు మీరు మన యూట్యూబ్ ఛానల్ అసలు చూస్తారా? అంటే అఫ్కోర్స్ మనతో చూడకపోయినా అప్పుడప్పుడు ఆ సతీష్ కుమార్ గారి, తండ్రి సన్నిధి శాలేం రాజు గారి, మళ్ళీ ఇంకా రకరకాలైన చూస్తుంటారు కదా. వాటితో పాటు స్క్రోల్ చేసేటప్పుడు దీన్ని కూడా చూడండి ఒకసారి. అప్పుడు అక్కడ టైటిల్ ఏందో అర్థమైద్ది. అర్థమవుతుందా అమ్మా? పోయిన వారం మనం పెట్టుకున్నటువంటి టైటిల్ చివరి గమ్యం పరిశుద్ధతే అనేటువంటి టైటిల్ పెట్టాం. ఏంటిదంట? చివరి గమ్యం పరిశుద్ధత. విశ్వాసి యొక్క ఆత్మీయమైన జీవితంలో ఎన్నో దశలు ఉంటాయి. విశ్వాస సంబంధమైన జీవితంలో ఎన్నో దశలు. ఒక మనుషుని యొక్క జీవితంలో ఎలాగా బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము అనేటువంటి దశలు ఉంటాయో, అలానే విశ్వాస జీవితంలో కూడా కొన్ని దశలు ఉంటాయి. అంటే చివరాఖరికి మనం చేరుకోవలసిన గమ్యం ఏంటంటే పరిశుద్ధతలోనికి మనమందరము కూడా మార్చబడాలి. దేనిలోకి మార్చబడాలా? పరిశుద్ధతలోనికి మనం రావాలి. అది అలా వచ్చినప్పుడే క్రీస్తులో
మనము పాలిభాగస్థులం అవుతాం. అంటే ఆ ఉన్నతమైన రాజ్యంలో మన నిరీక్షణను బట్టి మనం ఆయనతో పాటు ఎత్తబడతాం. ఎప్పుడు? పరిశుద్ధత అనేది మనలో ఉన్నప్పుడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశములో నుంచి నడిపించే ముందు మోషేతోను, అంతకంటే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశములోనికి తెచ్చే ముందు అబ్రహాముతోనూ దేవుడు కొన్ని వాగ్దానాలను చేశాడు. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో ఈ దేశమును నువ్వు స్వతంత్రించుకుంటావు, ఈ దేశము నేను నీ సంతానానికి ఇస్తున్నాను, ఇక్కడున్నటువంటి వారందరినీ తోలివేసి ఈ దేశాన్ని నేను నీకు ఇస్తున్నాను అని దేవుడు చెప్పాడు, ఇస్తానన్నాడు. తరువాత ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళారు. ఐగుప్తు దేశంలో వారి సంఖ్య పెద్దదైంది. 400 సంవత్సరాలు గడిచాయి. గడిచిన తర్వాత మోషేని దేవుడు పిలిచి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఈ ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశంలోనికి నడిపించాలి అని చెప్పాడు. అమ్మ, ఎక్కడికి నడిపించాలంట? కనాను దేశంలోనికి. ఈ కనాను దేశంలో ఎవరున్నారు అని అంటే, కనాను దేశంలో అనేక రకాలైన తెగలు ఉన్నారు. ఇప్పుడు వారందరినీ వెళ్ళగొట్టి అక్కడ ఎవరుండాలని దేవుడు చెప్పాడు? ఎవరిని వెళ్ళగొట్టాలి? అన్యులనందరినీ కూడా వెళ్ళగొట్టి దేవుడు వారి కొరకు వాగ్దానం చేసిన ఆ స్థలాన్ని ఆక్రమించిన వారందరినీ పారద్రోలి ఆ ప్రాంతమును ఇశ్రాయేలీలు సొంతం చేసుకోవాలి. ఇక్కడ కొంచెం మీరు ఆత్మీయంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఏంటంటే, దేవుడు నరులందరినీ కూడా ఎలా పుట్టించాడు? దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించాడు. అందరూ చెప్పండి, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించాడు. పుట్టుకతోనే ఎవడు చెడ్డవాడు కాడు. నీ పక్కన వాళ్ళతో తిరిగి నువ్వు నీ పక్కన వాళ్ళ వైపు చూసి చెప్పండి, నువ్వు, నా ముఖం కాదండి, మీ పక్కన వాళ్ళ ముఖం, నువ్వు చాలా మంచివాడివి. పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు చాలా మంచిదానివి అని చెప్పండి. ఎందుకు? దేవుడు మనకు ఎలాంటి జన్మనిచ్చాడంటే, ఆయన మనలను యథార్థవంతులనుగా పుట్టించాడు. ఆయన లోపం ఎక్కడొచ్చిందంటే మధ్యలో వచ్చింది. లోపం ఎక్కడొచ్చిందంటే దారిలో వచ్చింది. మన పుట్టుకతోనే చెడ్డవారం కాదు, పుట్టుకతోనే చెడిపోయిన వారం అసలే కాదు. మరి ఏమైంది అంటే, మధ్యలో ఏదో సమస్య వచ్చింది, దారి తప్పాం, మార్గం తప్పాం, పాడైపోయాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, దీనంతటిని తీసేసి నీకు నీవుగా దాన్ని స్వతంత్రించుకో అంటున్నాడు. అంటే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు ఈ కనాను అనేటువంటి స్థలము చాలా శ్రేష్టంగా అబ్రహాం అక్కడికి వెళ్తే దేవుడు అన్నాడు, ఈ స్థలం నీకు ఇస్తా అన్నాడు. అబ్రహాము కొంచెం సంశయించాడు, నాకు అసలు పిల్లలే లేరు, నాకు ఎట్లాగిస్తావు అన్నట్లుగా. కేవలము ఆ సంశయము నిమిత్తమే 400 సంవత్సరాల వాగ్దానం వెనక్కి వెళ్ళిపోయింది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ 400 సంవత్సరాలు గడిచేలోపు ఈ స్థలాన్ని, కనాను దేశాన్ని అనేకులు ఆక్రమించేసుకున్నారు. వాస్తవానికి ఆ స్థలం ఎవరిది? ఏమండి, ఆ స్థలం ఎవరిది? వాస్తవానికి ఆ స్థలం ఎవరిది? ఆదికాండం. అస్సలు మీతో మాటలే కాదు, అబ్బే, కొత్త సేవకుడు కనుక వస్తే పిచ్చి పెట్టి పరిగెడతాడు. అది మాత్రం నిజం. ఎందుకంటే మీరు అంత ఆత్మీయమైన లోతులో ఉన్నారు. మీరు నవ్వుకుంటున్నారు, నాకైతే బాధేస్తుంది.
15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయము. దేవుడు అబ్రహాముతో ఏమన్నాడంటే, అమ్మా 21వ వచనం, 15, 21 కూడా కాదండి, 19 నుంచి చదవండి. 18 నుంచి చదువుదాం. 18 నుంచి. ఆ దినమందే యెహోవా, చూడండి చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించాలి, లేకపోతే మీకు అర్థం కాదు. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా కేనీయులను, కనిజ్జీలను, కద్మోనీయులను, హిత్తీలను, పెరిజ్జీలను, రఫాయిలను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను అను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రాహాముతో నిబంధన చేసెను. ఇప్పుడు దేవుడు అబ్రహాముకు ఈ వాగ్దాన దేశం ఇస్తానని దేవుడు అబ్రహామునికి ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. అంటే అబ్రహామునకు వాగ్దానము చేయబడిన దేశం ఇది. ఏది? కనాను దేశం. అందరు చెప్పండి, ఏ దేశం? కనాను దేశం. ఇప్పుడు వీరు తిరిగి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ కనాను దేశంలో ఉన్నటువంటి ఈ విపరీతమైనటువంటి తెగలన్నిటినీ కూడా అక్కడి నుంచి తీసివేయాలి. అమ్మా ఏం చేయాలి? అక్కడి నుంచి తీసేయాలి. ఇది శారీరకంగా మనం ఆలోచన చేస్తే అబ్రహాము తోలేయాలని అబ్రహాం సంతానం తీసేయాలి. ఆత్మీయంగా ఆలోచనలోకి వద్దాం. ఇప్పుడు క్రీస్తును నువ్వు విశ్వసించాలి. విశ్వసించకపోతే మనకు పునరుద్ధానమే లేదు. అయ్యా వింటున్నారా? మొబైల్స్ వస్తున్నారా? చాలామంది ఎంతవరకు బైబిల్స్ కూడా తీయలేదు. ఏసు రక్తం ఇచ్చేయం. చాలా జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము ఈ వాగ్దాన దేశమును మరలా స్వతంత్రించుకోవాలి. అంటే అబ్రహాం ఉండడు కానీ ఆ సంతానం దాన్ని స్వతంత్రించుకోవాలి. మనము క్రీస్తు యొక్క పునరుద్ధానములో పాలిభాగస్థులం అవ్వాలి అని అంటే మనం కూడా ఏం చేయాలంటే ఆయన చెప్పినట్టుగానే ఉండాలి. ఎవరు చెప్పినట్టుగా? క్రీస్తు మనతో చెప్పినట్లుగానే మనం ఉండాలి. ఇప్పుడు దేవుడు అక్కడున్న జాతులన్నిటినీ తీసేయాలి అని చెప్పాడు. అప్పుడే వాగ్దాన దేశం మీకు సొంతమైద్ది అని చెప్పాడు. ఇప్పుడు మనలో కూడా శరీర సంబంధమైనటువంటి ప్రతి విధమైన పాపమును మనం ఏం చేయాలి? తీసేసుకోవాలి. ఏం చేయాలి? ఈ తెగలు అని చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కూడా మనలో నిలిచి ఉండేటువంటి పాపాలు. ఈ పాపాన్ని నువ్వు తీసివేసుకుంటేనే తప్ప వాగ్దాన దేశం నీ సొంతము కాదు. హల్లెలూయా. ఇప్పుడు పాయింట్ మీకు అర్థమైందా? తెగలు తీసివేయబడితేనే వాగ్దాన దేశం మీకు సొంతమైద్ది అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు. ఇప్పుడు నీతో నాతో ఏం చెప్తున్నాడంటే, నీ శరీర సంబంధమైనటువంటి ప్రతి విధమైన పాపములను నీవు తీసివేసుకుంటేనే తప్ప పర సంబంధమైన వాగ్దాన దేశము మనకు సొంతము కాదు. కాబట్టి ఇప్పుడు మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఏమన్నప్పుడు ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు, మీరు వెళ్ళి ఒకసారి వేగు చూసి రండి అని చెప్తే కొంతమంది మైదాన ప్రాంతంలో ఉన్నారు, కొంతమంది సముద్ర తీర ప్రాంతంలో ఉన్నారు, కానీ కొంతమంది ఎక్కడున్నారు? కొండ ప్రాంతంలో ఉన్నారు. అమ్మ ఎవరున్నారు ఇక్కడ? ఈ కొండ ప్రాంతంలో ఎవరంటే కనానీయులు, అమోరీయులు, యెబూసీయులు, ఇంకా హిత్తీయులు. సో వీళ్ళు కొంతమంది ఎక్కడున్నారంటే కొండ ప్రాంతంలో ఉన్నారు.
ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, నీకు అందుబాటులో ఉన్నది, నీకు చేతనైంది, నీ చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులనైతే నువ్వు జయించగలుగుతున్నావు. కానీ అందనటువంటి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని ఎలా జయించగలుగుతున్నావు అంటే అది నా వల్ల కావట్లేదు. మనలో సాధారణంగా మనం చెప్పేటువంటి ఒక నానుడు ఏంటంటే, మాట ఏంటంటే, నా వల్ల కావట్లేదండి. ఒక్క పాపం ఈ కొండ ప్రాంతంలో ఉన్నది మనకు అందదు, దీన్ని తీసివేసుకోవడం, దీన్ని తీసివేయడం అంత ఈజీ కాదు. అందుకనే అమోరీయులు యెబూసీలు ఎక్కడున్నారని చెప్పాడంటే, కొండ ప్రాంతంలో ఉన్నారు. మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళతో యుద్ధం చేయొచ్చు, భయంకరమైనటువంటి పాపాలు ఇడిచిపెట్టచ్చు. కొన్ని లోపట అందనటువంటి స్థలంలో కొన్ని ఉంటాయి, వాటిని అంత త్వరగా మనం, ఎందుకంటే నీ మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయింది అంటే అది పాపం కాదు అని. నీ హృదయం నీకు ఒక భయంకరమైన అబద్ధాన్ని చెప్పేసింది, ఇది పాపం కాదులే అని చెప్పేసింది. ఇది పాపం కాదు అని చెప్పడం వల్ల నీ హృదయంలో దాన్ని ఉండనిచ్చావు. ఈ కొండ మీద ఉన్నటువంటిది ఇదే. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ నాయకత్వంలో 32 మంది రాజులను ఓడించాడు. ఎంతమంది రాజుల్ని? ఇంతమంది రాజులను ఓడించిన యెబూసీయులను మాత్రం వారు తోలివేయలేకపోయారు అన్నాడు. ఎవరిని తోలివేయలేకపోయారు? ఎంతమంది యుద్ధాలను చేసి ఎన్ని రకాలుగా గెలిచి అనేకమైనటువంటి వారిని గెలిచినటువంటి వీరు, కండ అండబలం ఉన్నటువంటి అష్షూరు రాజులను సైతం గెలిచినటువంటి వీరు, అమాలేకీయులను అమోరీయులను గెలిచినటువంటి వీరు ఎవరిని తోలివేయలేకపోయారంట? యెబూసీయులను తోలివేయలేకపోయారు. ఇది అందనటువంటి పాపం. చెప్పండి, ఇది ఎలాంటి పాపం? మన హృదయంలో మనం ఫిక్స్ చేసుకున్నాం ఇది పాపం కాదు అని. కానీ యెబూసీయుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? తోలివేయలేకపోవడం వలన యెబూసీయుడు ఎక్కడున్నాడు? యెరూషలేములోనే ఉన్నాడు. గత వారం అంతా మనం ఇదే చెప్పుకున్నాం. యెబూసీయులు ఎక్కడున్నారు? యెరూషలేము అంటే ఏంటి చెప్పండి? పరిశుద్ధ పట్టణము. ఏంటిదండి? ఇప్పుడు పరిశుద్ధ పట్టణంలో ఎవడున్నాడు చెప్పండి అమ్మా, ఎవరున్నారు? యెబూసీయుడున్నాడు. మరి పరిశుద్ధ పట్టణములో యెబూసీయుడున్నాడు అని అంటే అక్కడ దేవుని కార్యము జరగకుండా యెబూసీయుడు అంటే మనకు తెలియనటువంటి అందనటువంటి ఈ పాపం ఆటంకపరిచేటువంటి అవకాశం ఉంది, దేవుని కార్యం జరగనివ్వకుండా. కాబట్టి ఈ యెబూసీయుడు పరిపూర్ణంగా నీ నుండి తొలగించబడాలి. అందరు చెప్పండి, యెబూసీయుడు పరిపూర్ణంగా తొలగించబడాలి. అంటే నీ కన్నులకు కనిపించే నువ్వు తీసివేసుకోగలవు, ఇంకొకళ్ళు ఎవరైనా నీకు హెచ్చరిక చేస్తే నువ్వు తీసివేసుకోగలవు. నీలో ఇది కనబడుతుంది, ఇది వద్దు, ఇది ఆపేసి, ఇది మంచిది కాదు, దేవుడు వద్దని చెప్తే తీసేసుకుంటాం మనం. కనబడకుండా ఎవరికీ తెలియకుండా నీ హృదయాన్ని మభ్య పెట్టుకుంటూ ఎక్కడో లోతైన స్థితిలో దాచిపెట్టావు ఒక పాపం. ఇది ఎవరికి కనపడదు. కనపడిద్దా? కనబడదు. కానీ ఎవరికి కనపడిద్ది? ఏమండి, ఇది ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఇది మీతో మాట్లాడమని చెప్పాడు తెలుసా? చాలామంది తమ దృష్టికి తాము నీతిమంతులము అని అనుకొని పొరబడిపోతున్నారు. తమ దృష్టికి తాము అంటే నేను చేసే తప్పు కాదు, సో ఐఎమ్ పర్ఫెక్ట్ అని అనుకుంటూ మోసపోతున్నారు. ఇదే హృదయ స్థితిలో ఉండి కనుక నువ్వు పోతే నువ్వు అనుకున్న గమ్యానికి నువ్వు చేరుకోలేవు కదా.
ఇదే హృదయ స్థితిలో ఉండి నువ్వు చనిపోతే, నువ్వు దూరం అయిపోతే, నువ్వు చనిపోయావు అనుకోండి, అప్పుడు నీ హృదయ స్థితిని బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది. నువ్వు వెళ్ళాలి అనుకున్న గమ్యానికి నీవు చేరుకోలేవు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నీ చేతనైనంత మటుకు నువ్వు చేసావు. అంటే ఎలాగా? ప్రభువా నన్ను క్షమించని అడిగావు, పశ్చాత్తాపడ్డావు, దేవుని పాదాలు పట్టుకున్నావు, ఏడ్చావు, ఆయన దగ్గర అడిగావు, దేవుడు క్షమించినట్లుగా నీకు ఆదరణ కలిగింది, క్షమించబడ్డాను నువ్వు అనుకున్నావు, అంతా అయిపోయింది, నీకు తెలిసిందంతా నువ్వు ఒప్పుకున్నావు. మరి తెలియనటువంటి దాన్ని ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? నీకు తెలియనటువంటి దాన్ని నువ్వు ఎవరి చేతులకు అప్పగించాలి తెలుసా? దేవుని చేతులకు అప్పగించాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం పోయిన వారం కూడా చెప్పుకున్నాం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అప్పటికప్పుడే మంచిని పలికిద్ది, అప్పటికప్పుడే చెడ్డను చూపిస్తుంది, అప్పటికప్పుడే చాలా నీతిమంతునిగా నిన్ను వ్యవహరించేటట్లుగా చేస్తుంది, అప్పటికప్పుడే పాపంలో నెట్టేస్తుంది. చీ అనిపిస్తుంది మన హృదయస్థితిని మనం ఒకసారి పరీక్ష చేసుకుంటే. అందుకని దేవుడు దాన్ని అన్నాడు, ఇది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని పరీక్షించువాడెవడు అని చెప్పి యెహోవాయే హృదయములను పరిశీలించువాడు, పరిశోధించువాడు అంటాడు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తారంట? హృదయాలను పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. కాబట్టి ఈ పరీక్ష ఎందుకంటే మనం బయటపడడానికి, నీ వ్యవహార శైలి బయటపడిపోవడానికి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం అందరం బాగానే పర్ఫెక్ట్ మనం అనుకుంటున్నాం కనుకనే ఆయన శరీరంలో రక్తంలో పాలుభాగస్థులం అవుతున్నాం, ఏ సమస్య లేకుండా. నాకేం తెలియట్లేదు కాబట్టి, నా వరకు నేను కరెక్ట్గానే ఉన్నాను నేను అనుకుంటున్నాను కాబట్టి ఆయన శరీర రక్తంలో చాలా ఈజీగా పాలుభాగస్థులం అయిపోతున్నాం. కానీ మనకు తెలియకుండా ఎక్కడో అంతరంగములో దాయబడినటువంటి వాని గురించి ఎవరు చెప్తారు? ఎలా తెలుస్తుంది? అది నీ వలన అయితే నీ చేత కాలేదు. ఇంకా మరొక మాట చెప్పనా, దీనిని బట్టే, అంటే దాయబడినటువంటి లోతైన స్థితిలో ఉన్నటువంటి ఈ స్థితిని బట్టే నీకు ఆత్మీయమైన వృద్ధి ఆగిపోయింది, రావలసినటువంటి ఆశీర్వాదము రాలేదు. కాబట్టి పరిశీలన చేయు దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుని కార్యాలు మనలో జరుగుతాయి. హల్లెలూయా. సో ఈ క్రమంలో యెబూసీయుడు అనేటువంటి వాడు ఎక్కడున్నాడని చెప్పుకున్నాం? యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములో ఉన్నటువంటి యెబూసీయుని తోలివేయడానికి దేవుడు అక్కడికి ఎవరిని పంపించాడు? దావీదుని పంపించాడు. దావీదు అక్కడికి వెళ్ళాడు. దావీదు అక్కడికి వెళ్తే ఈ యెబూసీయులు ఏమన్నారు? దావీదు యెరూషలేములోకి వస్తాడా? ఎలా వస్తాడో మేము కూడా చూస్తాం అన్నారు. వాళ్ళు అన్నారని దావీదు లోపలికి వెళ్ళకుండా ఉన్నాడా? ఏమండి, అన్నాడని లోపలికి వెళ్ళకుండా కాదు, లోపలికి వెళ్ళి ఎవడైతే మాట్లాడాడో వాడు తుత్తనీయులుగా నరికి పక్కన పడేశారు. హల్లెలూయా. అంటే ఆత్మ సంబంధమైన జీవితంలో కొన్నిసార్లు ఎలాంటి మాటలు మనం వింటూ ఉంటామంటే, ఇదేనా నీ భక్తి? నువ్వు ఇలానే ఉండి ప్రార్థన చేస్తున్నావా? నీ బతికి ఎవరికి తెలియదు, నీ హృదయ స్థితి ఎవరికి తెలియదు. ఇంకో విచిత్రం తెలుసా? దేవుడు కొంతమందిని క్షమించి వారిని లేవనెత్తినా పక్కన పెట్టినా మనుషులు మాత్రం వాళ్ళని క్షమించరు. వాళ్ళ పాత స్థితినే జ్ఞాపకం చేసుకుంటానే ఉంటారు. అంటే దేవుడు నన్ను క్షమించినప్పుడు నీకేంటి ప్రాబ్లము?
దేవుడు మనల్ని క్షమించినప్పుడు మన పక్కన వాడు ఎందుకు అంగీకరించలేడు? మన పక్కన వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయలేరు? అరే, దేవుడు అతన్ని క్షమించాడు, మరి నీకేంటి సమస్య? నా ప్రియ దేవుని బిడ్డలారా, అట్ట తీసుకెళ్తావయ్యా నీ పక్కన ఉన్న దొంగని అని మనం అడగగలమా? ఆడు పశ్చాత్తాపడ్డాడు, ఆడు ప్రాధేయపడ్డాడు, ఆడు హృదయాన్ని సిలువలో మార్చుకున్నాడు. ఇక మరికొద్ది నిమిషాల్లో చచ్చిపోతాననంగా తన హృదయ స్థితి ఏంటో తనకు తెలిసింది కనుక దేవునికి అప్పగించాడు. దేవుడా, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటే నలిగి కరిగి అతడు నీరయ్యాడు. దేవుడు అది చూశాడు, కనుకనే నువ్వు నాతో పాటు పరలోక రాజ్యంలో ఉంటావు అని చెప్పాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ యెబూసీయులు దావీదును లోనికి రానివ్వకుండా అడ్డుకుంటే దావీదు వాళ్ళు ఏదో మాట్లాడారని లోపలికి వెళ్ళకుండా ఆగలేదు. దేవుడు తనకిచ్చిన అధికారమును బట్టి ఏం చేశాడు? యెబూసీయులందరినీ కూడా హతము చేసి యెరూషలేములో నుంచి వారిని తోలివేశాడు. హల్లెలూయా. అమ్మ, ఎక్కడి నుంచి తోలేశాడు? ఆ తర్వాత రాయబడింది, ఆ తర్వాత దావీదు అంతకంతకు వృద్ధి చెందాడు అని ఉంటుంది. దావీదు అంతకంతకు ఎప్పుడు? యెబూసీయుడు వెళ్ళగొట్టబడిన తరువాత. అమ్మా, ఎప్పుడు? యెబూసీయులు వెళ్ళగొట్టబడిన తరువాత మనలో ఉన్నటువంటి శరీరంలో దాగిన పాపము కూడా మనల్ని అనేక మార్లు ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. అది బెదిరించిందని మన పాత స్థితి ఏదో మనకు జ్ఞాపకం వచ్చి మనం ఏడుస్తూ ఉంటాం, దేవునికి దగ్గర కాలేకుండా ఉంటాం. దావీదు ఏం చేశాడు? యెబూసీలు మాట్లాడారు, నోరు మూసుకొని వెళ్ళిపోలేదు. వారిని బయటకు లాగి ఆ యెరూషలేములోనే తన పట్టణమును నివాసమును ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. నీలో నిన్ను బలహీనపరుస్తున్నటువంటి ఆ పాపమును నువ్వు జయించాలి. అది ఏదైనా కావచ్చండి. ఏమండి, ఏదైనా మనం నీ హృదయానికి తెలుసు నువ్వేం చేస్తున్నావు అనేది, నువ్వు ఎలా ఉన్నావు అనేది కూడా నీకు తెలుసు, ఎక్కడ లోపం అనేది కూడా నీకు తెలుసు. అది ఏదైనా నీ దృష్టిలో ఒక్కొక్కసారి అది పాపం కాకుండా ఉండుండొచ్చు. అనుకో, నువ్వు అది పాపం కాదు అనుకోవచ్చు. అందుకనే నిర్మోహమాటంగా దానిలో నువ్వు ముందుకెళ్తూ ఉండుండొచ్చు. కానీ ఇది దేవుని దృష్టిలో ఎలా ఉందని ఆలోచన చేయగలిగితే చాలు, సమస్యకి మన పరిష్కారం వచ్చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. వారు మాట్లాడారని దావీదు లోనికి వెళ్ళకుండా ఉండలేదు, అక్కడికి వెళ్ళాడు, వారితో యుద్ధం చేశాడు, వారందరినీ బయటికి తోలివేశాడు. తమ చేతికి దొరికిన వారందరినీ హతము చేశారు. ఇది ఎప్పుడు చేయాలి చెప్పండి? ఇది ఎప్పుడు చేయాలి చెప్పండి అమ్మా? ఎప్పుడు చేయాలి? యెహోషువ ఆధ్వర్యంలో కనాను దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలందరూ స్వతంత్రించుకున్నప్పుడు ఏం చేయాలంటే యెబూసీయులందరినీ కూడా చంపేయాలి. మరి అన్ని తెగల వారిని చంపేశారు, కానీ ఎవరుండిపోయారు? ఇంకా యెబూసీ. ఇప్పుడు వీడు దేనికి ఆటంకంగా ఉన్నాడు? పరిశుద్ధ పట్టణాన్ని స్వాధీనపరుచుకోకుండా వీడేం చేస్తున్నాడు? ఆటంకపరుస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవునిని నీవు లోనికి రానివ్వకుండా, నీలోనికి రానివ్వకుండా ఎవడో ఒక యెబూసీయుడు నీలో ఉన్నాడు. ఇది ఏదైనా కావచ్చు. అందుకనే వాడి గురించి ఏం చెప్పబడిందంటే, యెబూసీయులు కొండ ప్రాంతంలో ఉన్నారు. వారు యుద్ధం చేయడానికి అంత త్వరగా వారి మీద యుద్ధం చేయలేము. వారు బలవంతులుగా ఉంటారు మనకంటే ఎక్కువగా. కాబట్టి దాన్ని నువ్వు తీసివేసుకోలేకపోతున్నావు, అది నీ వల్ల కావట్లేదు. కానీ ఇప్పుడు దావీదు వచ్చి ఏం చేశాడంటే యెరూషలేములో ఉన్న యెబూసీయులందరినీ కూడా తోలివేశాడు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే క్రీస్తును నువ్వు అంగీకరించావు గనుక ఇప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడు? నీ హృదయములోనికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఈ హృదయమే ఆ పరిశుద్ధ పట్టణం.
ఈ హృదయంలో ఉన్నటువంటి ఈ యెబూసీలందరిని ఆయన తోలేశాడు తన రక్తము ద్వారా. సో ఇప్పుడు అది దేవుని పట్టణమైంది. దావీదు పట్టణమైంది కానీ అది దేవుని పట్టణమైంది అనుకుందాం. అయితే ఇంకా దేవుణ్ణి అంగీకరించావు, దేవుని దగ్గర ప్రార్థన చేసావు, క్షమాపణ పొందుకున్నావు, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? లోతైన స్థితిలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. హలో, ఏం సంగతి? ఇంట్లో ఏమన్నా తిట్టారా? ఏం లేదా? అమ్మ రూప సంజయ్ సాహుని ఏమన్నా తిట్టావా? అయింది తలంచుకొని బాధపడుతున్నాయింది. ఏయా సాత్విక, పైకి చూడండి. నేను లోపల ఏం చెప్పట్లేదుగా, పైనే చెప్తున్నానుగా. ఇప్పుడు లోతైన స్థితిలోనికి నాటబడాలి. ఈ పట్టణమును చేరిన తర్వాత దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఆలోచన, నేను దేవుని మందిరాన్ని నిర్మించాలి అన్న ఆలోచన. ఏ ఆలోచన? హలో చెప్పాలి. ఏ ఆలోచన? దేవుని మందిరాన్ని నిర్మించాలి. దేవుని మందిరాన్ని నిర్మించాలి ప్రభువా. నేను గొర్రెలు కాచుకునేవాడిని, గుడ్లు కాచుకునేవాడిని. అడవుల్లో తిరిగేటువంటి నన్ను తీసుకొచ్చి ఏం చేసావు? ఒక దేశానికి రాజుగా చేసావు. నేనైతే మేడల్లో మిద్దెల్లో ఉంటున్నాను, సకల సౌకర్యాలు నాకున్నాయి. కానీ దేవా, నీవైతే ఇంకా గుడారాల్లో ఉంటున్నావయ్యా. నీ కొరకు శ్రేష్టమైన మందిరాన్ని నిర్మించాలనే ఆశ కలిగి ఉన్నానయ్యా అని దావీదు దేవుని దగ్గర అడిగాడు. అమ్మా, ఎవరి దగ్గర అడిగాడు? ఏమన్నాడు? నేను మేడల్లో మిద్దెల్లో ఉంటున్నాను, కానీ నీవైతే గుడారంలో ఉంటున్నావు. ఏమండి, దావీదుకి ఆలోచన ఎందుకు వచ్చిందంటారు? పట్టణంలో ఉన్నాడుగా, పట్టణంలో ఉన్నాడుగా, రాజుగా ఉన్నాడుగా, 12 తెగల మీద రాజాదిరాజు అంటే మహారాజుగా ఉన్నాడుగా, తన రాజ్యాధికారమును విస్తరింపజేశాడుగా, అనేకమైన రాజ్యాలను దీనితో కలిపేశాడుగా. మరి ఇంతటి సౌఖ్యాన్ని పొందుకున్నటువంటి దావీదుకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అని అంటే, క్రీస్తు దావీదు స్థిరపడిన తర్వాత, అందరు చెప్పండి ఈ మాట, దావీదు స్థిరపడిన తరువాత ఆయనకు వచ్చిన ఆలోచన ఇది. ఏంటి ఆలోచన? మందిరాన్ని నిర్మించాలి. ఏం నిర్మించాలా? మందిరాన్ని నిర్మించాలి. ఇప్పుడు మనం కూడా ఆత్మీయంగా బాగున్నాం, ప్రభు దగ్గరికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, పరిచర్యలో పాలిభాగస్థలం అవుతున్నాం, అన్నీ చేస్తున్నాం, బాగుందిగా. మరి ఇంతటితో సరిపోయిద్దా? ఇంతటితో సరిపోయిద్దా? స్థిరపడిన తర్వాత సరిపోయిద్దా? ఇది చాలు అనుకుందామా భక్తి? అమ్మా, ఇది చాలా. నువ్వు కలిగిన భక్తి ద్వారా ఎక్కడ దాకా వెళ్ళగలవో తెలుసా? పరలోక రాజ్యానికి ఉన్న తలుపుల దాకా వెళ్ళగలవు. హల్లెలూయా. ఎక్కడ దాకా వెళ్ళగలవు? నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు క్రీస్తు రక్తములో కడగబడినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళిపోవు. మరలా చెప్తున్నా, బాప్తిసం తీసుకోవడం లైసెన్స్ కాదు. పాపం చేయడానికి ఇది ఒక లైసెన్స్గా వాడుకుంటున్నారు చాలామంది. ఏముందలే, అంత అయిపోయింది, ప్రభువా నన్ను క్షమించాయి. దొంగెడుపులు దేవుడికి తెలియదండి. నువ్వు వేస్తున్న ఆశలు దేవుడికి తెలియదా? నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు దేవుడికి తెలియదా? మోసం చేస్తావు. దేవుడిని ఎలా మోసం చేస్తావు? అసలు ఎలా మోసం చేయగలమండి ఆయన్ని? నీ నటనా జీవితం ఆయనకి తెలియదా? వేషధారణ ఆయనకి తెలియదా? సమస్తము ఆయనకి తెలుసు కదా. మరి ఆయన నుంచి ఏం దాచిపెడదాం? ఏం దాచిపెట్టలేమండి. నేను చెప్తున్నా, మనుషుల నుంచి ఏమైనా దాచిపెట్టచ్చేమో, కానీ దేవుని నుంచి ఏది దాచిపెట్టలేము. కొంతమంది మనస్సాక్షి ఎలా అయిపోయింది? వాత వేయబడిన మనస్సాక్షి అయిపోయింది. పాపం చేయడం దేవుని అడగడం, పాపం చేయడం దేవుని అడగడం, పాపం చేయడం దేవుని అడగడం. ఇదే నీ అలవాటైతే పాపం చేసినప్పుడు దేవుడు వస్తాడు. అప్పుడు ఏం చేస్తావు? పాపం చేసినప్పుడు ఆయన రాకడ వచ్చింది. అప్పుడు ఏం చేస్తావు?
అడగడానికి అవకాశమే ఉండదు. అప్పుడేం చేస్తావు? విడిచిపెట్టబడతావుగా. ఇప్పుడు రోడ్డు మీద తిరిగి అన్యుడికి, భయంకరంగా వ్యవహరించే అన్యుడికి, భయంకరమైన పరిస్థితుల్లో తిరుగుతూ మనల్ని ఎక్కిరిస్తూ తిరిగేటువంటి అన్యునికి, ప్రతిదినము దేవుని మందిరము, దేవుని సన్నిధి, దేవుని సాన్నిహిత్యము అంటూ తిరుగుతున్న నీకు తేడా ఏమన్నుందా? ఆడు విడిచిపెట్టబడ్డాడు, నువ్వు విడిచిపెట్టబడ్డావు. తేడా ఏముంది? అందుకనే మన చివరి గమ్యం పరిశుద్ధత. ఎట్టి పరిస్థితుల్లోనైనా దేవా నేను దాంట్లోకి రావాలి, ఈ పరిశుద్ధతలోనికి నేను అడుగు పట్టాలని దేవుని దగ్గర అడుగుతూ ముందుకెళ్ళాలి. ఇది మన ప్రయాస కావాలి, ఇది మన ఆశ కావాలి, ఇదే మన పోరాటం కావాలి. పరిశుద్ధపరచబడుతూ మనం ముందుకెళ్ళాలి. ఇది దేవుడు మన జీవితాల్లో కోరుకుంటాడు. మరి నీకు బయట తిరిగే వాళ్ళకి ఉపయోగం ఏముందండి? తేడా ఏముందండి? నువ్వు విడిచిపెట్టబడి నీతో అప్పుడప్పుడు ప్రార్థనకు వచ్చినటువంటి వాడు విడిచిపెట్టబడితే వాడు అంటాడు, ఇంకేం చేసావు నువ్వు భక్తి? అమ్మా, ఇంకేం చేసావు నువ్వు భక్తి? ఎప్పుడు ప్రార్థన అంటే వెళ్ళావే, ఆ మీటింగు ఈ మీటింగ్ అని వెళ్ళావే, అక్కడ ఉంది ఇక్కడ ఉంది పని అని వెళ్ళావే. మరి ఇన్ని రకాలుగా ప్రార్థన చేస్తే నువ్వు విడిచిపెట్టబడితే ఏం సమాధానం చెప్తావు? సమాధానం ఏం చెప్తాం మనం? అందుకనే ఉన్నటువంటి స్థితిని బట్టి కాదు, ఇంకా లోతైన స్థితిలోనికి మనం ఎదగాలి. హల్లెలూయా. అందుకని దేవుడు అంటున్నాడు, ఇప్పుడు దావీదు ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అంతటితో ఆ వైభవంతో తొలతూగితే బాగుండేది కదా, ఇలా ఉంటే సరిపోయిద్ది కదా. మరి ఎందుకు దావీదుకి ఆలోచన వచ్చిందంటే, ప్రతి విశ్వాసి కూడా ఒక సత్యాన్ని గ్రహించాలి. నువ్వు క్రీస్తు దగ్గరకు వస్తున్న కొలది లోతైన స్థితిలో ఎదగాలి. హల్లెలూయా. ఎక్కడ ఎదగాలి? లోతుగా ఎదగాలి. ఏదో వచ్చాము ప్రార్థన చేయమంటే ఆత్మీయంగా లోతుగా హృదయాలు కదిలించబడేలాగా ప్రార్థన ఉండట్లేదు. ప్రభువా వాళ్ళని కాపాడయ్యా, వీళ్ళని క్షమించయ్యా, అలా చేయయ్యా, అలా చేయయ్యా, ఇలా వచ్చయ్యా. నీలో లోతేది? వాళ్ళ గురించి లోతుగా ప్రార్థన చేయడానికి. ఏమండి, నీ ఆత్మీయమైన జీవితం ప్రారంభించావు కదా, అప్పటి నుండి అదే ప్రార్థన. ఏమన్నా మారిందా? బ్రతుకులో, మాటలో, ఆ దైవిక సంబంధమైన విధానంలో ఏమన్నా మార్పు వచ్చిందా? ఏదండి ఆ మార్పు? దావీదు స్థిరపడిన తర్వాత అతని ఆలోచన విధానం మారింది. ఏమనుకున్నాడు తెలుసా? నేను దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మించాలి అనుకున్నాడు. హల్లెలూయా. మరి నువ్వేం నిర్మిస్తున్నావు? దేవుని మందిరాన్ని నీ హృదయంలో. స్థిరపడ్డావు కదా, ఏం నిర్మించావు? ఆయన నెల ఉండేటట్టుగా, ఆయన కొలు ఉండేటట్లుగా నిర్మించావు ఏమన్నా దేవుని మందిరాన్ని? నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. సమయం నీ చేతిలో ఉన్నప్పుడే దేవుడు ఉన్నాడు. సమయం ఉండగానే దాన్ని మనం సద్వినియోగం చేయాలి, అంటే మంచిగా వాడుకోవాలి. హల్లెలూయా. అలా కాకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు వాడేసేసి పాడు చేసి అంతా అయిపోయిన తర్వాత దేవా అంటే ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యమును చేరుకోలేడు. మరి ఎవడు చేరుకుంటాడు? నా తండ్రి చిత్త ప్రకారము జరిగించువాడే నన్ను చేరుకోగలడని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. మరి చాలా జాగ్రత్తగా గమనించండి, ఏది మనలో ఆ లోతు అని అడుగుతున్నా నేను. మన ఆత్మీయమైన జీవితంలో ఆ పరిపక్వత ఏది? చేసినటువంటి ఆ తీర్మానాలు ఏవి? ఆ దేవుని దగ్గర నువ్వు తీసుకున్న తీర్మానం ప్రకారం నువ్వు నిలబడగలుగుతున్నావంటే ప్రశ్నార్థకమే, క్వశ్చన్ మార్కే. కాబట్టి దావీదు ఏం చేస్తానంటే పట్టణంతో ఊరుకోలేదు. నేను దేవుని కొరకు
ఒక మందిరాన్ని నిర్మించాలి అనుకున్నాడు. హల్లెలూయా. ఇది అనుకున్న తర్వాత కొద్ది కాలానికి దేవుడు అన్నాడు, నువ్వు నాకు మందిరాన్ని నిర్మించాలనుకుంటున్నావు, ఈ మందిరం నిర్మించడం నీ చేతుల వలన కాదు. ఓయ్ రైటను, ఏంది వాటర్ కోసం పంపించేయండి. మందిరాన్ని నిర్మించడం నీ చేతుల వలన కాదు, ఎందుకంటే నీ చేతులు రక్తముతో నింపబడి ఉన్నాయి. శత్రువులను చంపినందుకు కాదు, కాని పని ఒకదాన్ని చేశాడు ఆయన. అందువలన దేవుడు అన్నాడు, నీ చేతులు రక్తముతో తడిచిపోయి ఉన్నాయి, కాబట్టి నువ్వు నీ జీవిత కాలంలో దీన్ని నిర్మించలేవు, కానీ నీ కుమారునికి నేను అవకాశాన్ని కలిగించగలను అని చెప్పినప్పుడు దావీదు మందిరానికి కావలసిన వాటన్నిటినీ ఏర్పాటు చేశాడు. అంటే మందిరానికి ఏమేమైతే అవసరమో శ్రేష్టమైనటువంటి వాటిని, దేవదారు వృక్షాలు, లెబానోను వృక్షాలను అన్నిటినీ తీసుకొచ్చి పెట్టాడు. దావీదు తన స్వార్జితం వెండి బంగారం అన్నిటిని కూడా పెట్టాడు మందిరాన్ని నిర్మించడానికి. దేన్ని నిర్మించడానికి? మందిరాన్ని నిర్మించడానికి. అయితే దావీదుకు తెలియకుండా ఇంకా ఏదో ఒకటి దేవుడు తన యొక్క మందిరము కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలంలో ఉంది. అది ఆ విషయం దావీదుకు కూడా తెలియదు. ఏమండి, కొన్ని మన జీవితాల్లో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి, అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ఎందుకు జరుగుతాయి అంటే అది దేవుడు ఒక లెసన్ నీకు ఒక పాఠం నీకు నేర్పించడానికి. రెండవది, నీ విషయంలో తాను అనుకున్నటువంటి కార్యము నెరవేర్చడానికి. ఎక్స్పెక్ట్ చేసిన అయితే కాదు, మరి అస్సలు ఎక్స్పెక్టే చేయలేదండి. ఇది ఊహించనటువంటి సంఘటన. ఎందుకు జరుగుతాయి తెలుసా? ఒకటి, నీకు పాఠం నేర్పించాలి. రెండు, దేవుడు నిన్ను పరిపూర్ణతలోనికి తీసుకురావాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి అనుకోనటువంటి పరిస్థితులు జరిగినప్పుడు మనం ఏదేదో ఆలోచన చేస్తాం, కానీ ఇది దేవుని చిత్తము అని గ్రహించండి. హల్లెలూయా అని గ్రహించండి చాలు, అది దేవుడే సమాధానం చెప్తాడు. ఇప్పుడు ఏం జరిగింది? దేవుడు ఎందుకు దావీదు విషయంలో ఈ ఆలోచన చేశాడు అని అంటే, మీకు సమాధానం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి 30 వచనాల దాకా. మీరు ఎవరు చదవద్దు, నేను చెప్పేస్తాను. ఓకే, మీరెవరు చదవద్దు, ఊరక పాఠం కోసం చెప్తున్నా, మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఈ మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం, రెండు ఒకటే. అయితే ఇక్కడ మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఏమండి, దావీదు ఏమనుకున్నాడు? దావీదు ఏమనుకున్నాడు? ఒక మందిరము నిర్మించాలి అనుకున్నాడు. దావీదు అనుకున్నటువంటి ఆ మందిర నిర్మాణం ఎక్కడ జరగాలి అని దేవుడు అనుకున్నాడంటే, తాను అనుకున్న స్థలంలో జరగాలి. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే, యెబూసీయులందరినీ ఎవరు తోలేశారు? దావీదు తోలేశాడుగా. దావీదు తోలివేసినప్పటికీ కనబడకుండా దాగుకున్నటువంటి ఒక యెబూసీయుని కుటుంబము ఒక ప్రాంతంలో దాగి ఉంది. అది అతను మామూలుగానే అందరిలా పనిచేసుకుంటున్నాడు, అందరిలానే ఉన్నాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఏమండి, చాలా జాగ్రత్త, ఇలా ఇది జరగకపోతే ఆ కార్యం జరగదు. దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలంటే కొన్ని మన జీవితాల్లో మనం అంగీకరించాలి. అందుకని మేలు కోరి ఆయన మనల్ని
చెప్పండి. మేలుకోరు ఆయన మనలను గాయపరుస్తాడు, ఆ గాయాలను తానే గడతాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దావీదు తన ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు దావీదుకు ఒక ఆలోచన వచ్చిందంట. వాక్యం అనేది అపవాది చేత దావీదు ప్రేరేపించబడ్డాడు అని. ఏమంటే దావీదు దేవుని హృదయానుసారుడు కదా, మరి దావీదు అపవాది చేత ఎందుకు ప్రేరేపించబడతాడు? దావీదు ఎవరు? దేవుని యొక్క హృదయానుసారుడు. మరి దావీదు ఎవరి చేత ప్రేరేపింపబడ్డాడని మొదటి దినవృత్తాంతం గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం చెప్పింది. ఒకసారి చదవండి అన్నమాట అమ్మ. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపించింది. ఎవరు ప్రేరేపించాడంట? అపవాది. ఏమండి, ఎప్పుడైనా దేవుడు అనుమతిస్తేనే అపవాది మనలను ప్రేరేపిస్తాడు. హల్లెలూయా. దేవునికంట ఇశ్రాయేలీయులందరి మీద కోపం వచ్చిందంట. ఉత్తి పుణ్యానికి ఆయన కోపం ఎట్ట తీర్చుకుంటాడా? తీర్చుకోడు. అంటే వాళ్ళలో జరుగుతున్నటువంటి ఈ విపరీతమైన కార్యాలను బట్టి దేవునికి కోపం వచ్చింది. ఈ కోపం తీర్చుకోవాలంటే అసలైన వాడి దగ్గర నుంచి సమస్య ప్రారంభం అవ్వాలి. అందుకని దేవుడు ఒక అపవాదికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? వెళ్ళి దావీదుని ప్రేరేపించి, దేవుడు సత్యవంతుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు తప్పు చెయ్యమని ఎప్పుడు ప్రేరేపించడు. హల్లెలూయా. మనం తప్పు చేస్తా, అబ్బా ఇది దేవుడికి చాలా అంగీకారం అని చెప్తే చెప్పుతో కొడతాడు ఆయన. అర్థమవుతుందా? నేను తప్పు చేస్తా, మన తప్పు బాగా జరిగిపోతుంటుంది, ఆటంకాలు ఏముండవు, చాలా నీట్గా చాలా బాగా జరిగిపోతుంటుంది, ఎవరికి కనపడం, ఏం జరగదు. ఇది ఇంత బాగా జరుగుతుంటే దీన్ని దేవుడు అంగీకరించినట్టే, నీకు నీవే సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటావు. నువ్వు చేసే పనికి మారిన పని దేవుడు అంగీకరించాడు అని సర్టిఫికేట్ ఇచ్చుకోవడమే తప్పు. ఏమండి, ఒక్క రోజు, ఒక్క గంట, ఒక్క నిమిషం చాలండి నీ బ్రతుకును తారుమారు చేయడానికి. దేవుడు, నువ్వు అనుకుంటున్నావు కదా, నిర్మించుకుంటారు, గాలి మేడలు కడుతుంటారు కొంతమంది, మార్చి పడేస్తాడు దేవుడు. అనుకుంటున్నావుగా ఇదంతా దేవుడికి ఇష్టం, దేవునికి అంగీకారం, దేవునికి ఇష్టం అని. కాదు, జాగ్రత్త. దేవుని చిత్తమేదో తెలుసుకొని అడుగు ముందేయాలి. ఎప్పుడైనా నీ ఇష్టం వచ్చినట్టుగా నడిచిది దేవుని చిత్తం అంటే అక్కడ ఒక అడ్డగెత్తగిస్తాడు దేవుడు, దాటుకొని రారా అని. మన వల్ల కాదు, అసలు అయిద్దా? అవదు. అందుకని చాలా జాగ్రత్తగా గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా. నీ ఇష్టానుసారంగా నువ్వు చేసి ఇది దేవుని చిత్తం అంటే దేవుడు ఒప్పుకోడు. అందువలన ఒక ప్రేరేపణ మన మీదకి వస్తుందంటే దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారమే జరుగుతుందన్న సత్యాన్ని మనం గుర్తెరగాలి, ఆలోచించాలి, అడుగులు వేయడానికి దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి. ఇక్కడ అపవాది వచ్చి దేవుడు ఏమనంటే, అరే వెళ్ళి దావీదును హృదయంలో ప్రేరేపించు. ఏమని ప్రేరేపించాలి ప్రభువా? వెళ్ళి జనాంగం ఎంతమంది ఉన్నారో, ఇశ్రాయేలీయులందరూ ఎంతమంది ఉన్నారో ఒకసారి లెక్కేమని చెప్పు. దావీదుకి ఈ బుద్ధి ఎందుకు పట్టింది? ఏమంటే విస్తరించేవాడెవడు? దేవుడు. అప్పగించేవాడెవడు? దేవుడు. శత్రువులను తన చేతికి ఇస్తుంది ఎవరు? దేవుడు. మరి వీరందరి విషయమై దావీదు సంతోషించకుండా వీళ్ళందరినీ లెక్కేయి ఎంతమంది ఉన్నారో అని ఎందుకు చెప్పాడు? జనసంఖ్య చూడమని హృదయములో ప్రేరేపించబడ్డాడంట. ఎవరు? ఏమంటే దావీదు దేవుని హృదయానుసారుడు కదా. ప్రభువా నాకెందుకు ఈ తలంపు వస్తుందయ్యా. ఏ తలంపు? జనాన్ని లెక్కేయమన్న తలంపు. కాబట్టి దయచేసి ప్రభువా ఇది నీకు అంగీకారమా కాదా? ఏమండి, అంగీకారమా కాదా అన్న ఎంక్వైరీలే.
ఎంక్వైరీలా వెంటనే హృదయానికి ఒక తలంపు వచ్చింది. వెంటనే రాజు ఆజ్ఞ ఇచ్చేసాడు, ఓయ్ ఇక్కడ బెయేర్షెబా నుంచి దాని వరకు ఎంతమంది ఉన్నారు అందరూ లెక్కేయండిరా. లెక్కేశారు. ఇప్పుడు దేవునికి ఉగ్రత వచ్చిందని చెప్పాను కదా. ఈ ఉగ్రత ఎవరి వలన పుట్టిందని జనాలందరూ అనుకోవాలంటే దావీదు లెక్కేసాడు కాబట్టి ఈ ఉగ్రత వచ్చింది దేవునికి అనుకోవాలి. అందువలన దావీదు ఈ లెక్కంతా వేసే లోపే దేవుని యొక్క కోపం రగులుకుంది. ఆ కోపం రగులుకొని ఒక తెగులు ఇశ్రాయేలీలో ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది? ఇశ్రాయేలులో ఒక తెగులు ప్రారంభమై వరుసగా ఒకళ్ళు చచ్చిపోతూ ఉన్నారు. కంటిన్యూషన్గా చాలామంది చచ్చిపోతూ ఉన్నారు. ఈ లోపుగా దావీదుకు లోపల పశ్చాత్తాపం కలిగింది. అందుకని అన్నాడు, అయ్యా జనాలను లెక్కించి నేను చాలా తప్పు చేశానే. ఏమనుకున్నాడండి? జనాలను లెక్కించి నేను చాలా తప్పు చేశానే అని అనుకుని దేవుని దగ్గర ఆ మాట చెప్పాడు. ఆ మాట చెప్పగానే అప్పుడు దేవుడు చూడండి, అప్పుడు దేవుడు ఏమన్నాడంటే 8వ వచనం, దావీదు 21:8 మొదటి దినవృత్తాంతంలో 21:8. అప్పుడు దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకుంటుని నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని. ఇప్పుడు నీ దాసుని దోషమును పరిహరింపమని దేవునితో మొర్రపెట్టగా అప్పుడు దేవుడు గాదు అనేటువంటి వానితో మాట్లాడి, వెళ్ళి ఈ మాట చెప్పు, దావీదుతో ఈ మాట చెప్పు. దావీదు పాపం చేశాడుగా, అందువల్ల దావీదు డైరెక్ట్గా దేవుడు మాట్లాడట్లేదు. ఎవరిని పంపిస్తున్నాడు ఇక్కడ? ఒక దర్శకుణ్ణి, ఒక దైవజనుణ్ణి, గాదుని అక్కడికి పంపించాడు. గాదు అంటున్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా నువ్వు చేసిన పాపము కొరకే 3 విషయాలు నీ ముందు పెడుతున్నా. అందులో ఒకటి చదవండి. ఒకదానిని నీవు కోరుకుని ఎడల దాన్ని నీకు చేయుదును. కావున గాదు దావీదునొద్దకు వచ్చి ఇట్లా, 3 ఏండ్ల పాటు కరువు గలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుముగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీల దేశమంతటా నాశనము కలుగు చేయుట. చాలు, 3 విషయాలు నేను ముందు పెడుతున్నా నువ్వు చేసిన పాపానికి. హలో, ఒక్కదాన్ని నువ్వు కోరుకో, ఏదో ఒకదాన్ని. అదేంటో తెలుసా? 1, 3 సంవత్సరాలు మీ దేశం మొత్తం మీద కరువు వచ్చిద్ది. 2, నీ శత్రువుల ముందు నువ్వు నిలబడకుండా పారిపోతావు. 3 సంవత్సరాలు 3 నెలలు 3 రోజులు 3 రోజుల పాటు యెహోవా కత్తి నీ దేశం మీద ఉంటుంది. నువ్వేం కోరుకుంటావు అని అంటే దావీదు అంటాడు, అయ్యా నేను ఏళ్ళ దగ్గర పడి చచ్చే కంటే నీ కత్తికి నేను పడిపోవటం మంచిది అని దావీదు అనగానే ఇశ్రాయేలీలందరి మీదకి ఏమొచ్చింది తెలుసా? తెగులు వచ్చింది. ఏమండోయ్, తెగులు కరోనాలో ప్రారంభమైతే ఈరోజు 5,000 మంది చచ్చిపోయారు, ఈరోజు 3,000 మంది చచ్చిపోయారు, ఈరోజు 10,000 మంది చచ్చిపోయారు అనే వచ్చినాయి కదా. ఉదయం మొదలుకొని మధ్యాహ్న కాలము లోపే ఈ తెగులు చేత ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? చూడండి, అక్కడ రాస్తాడు 14వ వచనం, కావున యెహోవా ఇశ్రాయేలీల మీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీలలో 70,000 మంది చచ్చిరి. ఎంతమంది చచ్చిపోయారంట? హలో అమ్మ చెప్పండి, ఎంతమంది చచ్చిపోయారంట? 70,000 మంది చచ్చిపోయారు. ఈ తెగులు వలన 70,000 మంది చచ్చిపోతే ఈ తెగులును పంపించడానికి దేవుడు ఒక దూతను వాడాడు. ఆ దూత అందరిని చంపేసుకుంటా వచ్చాడు. ఒకానొక సందర్భం వచ్చేసరికి దేవుడు అన్నాడు, దూతను ఆగిపో అన్నాడు. దూతనేమన్నాడు?
ఆయనకి చంపొద్దు, ఆగిపో అని. ఇప్పుడు దావీదు దేవుని దగ్గర అడిగాడు, ప్రభువా నేనేం చేయమంటావు ఇప్పుడు ఈ తెగులుడికి ఎలా నివారణ చేయాలి అని దావీదు దేవుని దగ్గర అడిగితే వెంటనే గాదు చెప్తాడు, వెళ్ళి దేవుని పేరట ఒక బలిపీఠం కట్టి అక్కడ బలి అర్పించు అంటాడు. దావీదు గబ్బగబ్బ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి చూస్తే ఆ దూత ఎక్కడ ఆగిపోయాడంటే యెబూసీయుడైన ఓర్నాను అనేటువంటి వాని కళ్ళమునొద్ద ఆగిపోయాడు. ఎవరి దగ్గర? కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరి దగ్గర? యెబూసీయుడైన ఓర్నాను. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? యెరూషలేములో ఉన్న వాళ్ళందరినీ, చెప్పండి, యెరూషలేములో ఉన్న వాళ్ళందరినీ తోలేసేసాడు. ఎవరు లేరు, ఇంకా యెబూసీయులు అనే వాళ్ళు లేరు అక్కడ. మరి ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? ఒక శేషం మిగిలింది. ఎక్కడుంది ఇది? ఎవరికి తెలియని ప్రాంతంలో, వాళ్ళ నోటీసులోనికి రానటువంటి ప్రాంతంలో ఎవరున్నారంటే యెబూసీయుడైన ఓర్నాను అనేటువంటి వాడున్నాడు. చెప్తున్నాగా, తెలియనటువంటి ప్రాంతం, కొండ ప్రాంతం, లోతైన ప్రాంతంలో మనకు తెలియని పాపము దాగి ఉంటుంది. ఇది దావీదుకు తెలియరా, అరే ఒకడున్నాడ్రా ఇంకా అని. కానీ ఎవరికి తెలిసింది? చెప్పండి అమ్మా, ఎవరికి తెలిసింది? మరి దేవుడు తెగులును పంపించడం ద్వారా ఇశ్రాయేలీలందరూ చచ్చిపోయినా ఎవరిని లేపేయడానికి ఇష్టపడ్డాడు? చెప్పండి, ఎవరు లేపేయడానికి? యెబూసీయుడైన ఓర్నాను. ఇప్పుడు నేరుగా అక్కడ వచ్చి దోత ఎక్కడ ఆగాడు చెప్పండి? ఓర్నాను కళ్ళము దగ్గర ఆగాడు. దావీదు కూడా ఆడికి వచ్చాడు. దావీదుని చూసి యెబూసీయుడైన ఓర్నాను అన్నాడు, అయ్యా 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 నువ్వు మహారాజు కదయ్యా, రాయ్యా, వచ్చి కూర్చోయ్యా, అన్ని సకల మర్యాదలు చేస్తున్నాడు. అప్పుడు దావీదు అన్నాడు, ఇదిగో నేను ఇక్కడ దేవునికి బలి అర్పించాలి, దేవునికి బలిని నేను చెల్లించాలి, బలిపీఠం కట్టాలి ఆయనకి, కాబట్టి ఈ స్థలం నాకు ఇచ్చేయి అన్నాడు. అమ్మా, ఏ స్థలం చెప్పండి? ఏ స్థలం? ఓర్నాను ఎక్కడైతే ఉన్నాడో ఆ స్థలం నాకు ఇవ్వు అని అడిగాడు. అప్పుడు ఓర్నాను అన్నాడు, అది ఇదేందయ్యా బల్లెవాడు, ఇదంతా నీదే కదా, ఇది తీసుకో, బలికి బర్రెలు ఇస్తాను, గొర్రెలు ఇస్తాను, అన్నిటి నువ్వు బలి ఇచ్చేసేయి అని చెప్పాడు. అప్పుడు దావీదు అన్నాడు, లేదు లేదు లేదు, నువ్విచ్చిన బలిని కానీ నువ్విచ్చినటువంటి దానిని బట్టి నేను బలి అక్కడ అర్పించను, నేను దీనిని వెల ఇచ్చి కొంటాను అని చెప్పాడు. అమ్మ, ఏమి ఇచ్చి కొంటా అన్నాడు? వెల ఇచ్చి కొంటాను అన్నాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, లోతుగా ఉన్నటువంటిది బయటకు రావాలి. ఇది నీ వల్ల ఎప్పటికీ కాదు. మరి దేని వలన సాధ్యమైంది అని అంటే దేవుని దృష్టి వలన మాత్రమే అది సాధ్యమవుతుంది. దేవుని దృష్టి ఎలా పడుతుంది అని అంటే కొన్ని బలహీనమైన కార్యాలు మన ఎడల జరగడం ద్వారా మనలో జరుగుతాయి, అనుకోని సంఘటనలు మనలో జరుగుతాయి. ఇలా జరగడం వలన కొన్నిటిని దేవుడు మన జీవితాలు అనుమతించడం వలన మనలో ఉన్న లోపాలను ఆయన బయట పెట్టేసి దూరం చేయడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు ఓర్నాను కళ్ళము దగ్గరికి వచ్చి ఈ యెబూసీయుని యొక్క పొలము, అతనుకున్నటువంటి దానంతటిని కూడా 600 ఎంత ఇచ్చుకున్నాడు? 600 తులముల బంగారమును అతనికిచ్చి పిమ్మట ఎంత ఇచ్చాడంట? 600 తులముల బంగారమును బట్టి ఆ ప్రాంతాన్ని కొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నేనేమంటానంటే మన హృదయంలో లోతైన స్థితిలో ఉంది. ఇది నీకు తెలియదు, నీకు అర్థం నిజంగా ఎవరికి తెలియదు. ఇది దీన్ని బయటికి తీయాలి. అప్పుడే అక్కడకు
లోతైనటువంటి స్థితిలో నీ ఆత్మీయ జీవితం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఈ కార్యం చేశాడు అని అంటే, దీనికి సమాధానం మనకి ఎక్కడి నుంచి వచ్చేది తెలుసా? 2వ దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో 1-2 వచనాల్లో వస్తుంది. 2 దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైన, చూడండి ఈ మాటలు, తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, దావీదు అనుకున్నాడుగా మందిరాన్ని. మరి ఇప్పుడు ఈ మందిరం ఎక్కడ కట్టడం ప్రారంభించారంట? చెప్పండి, ఎక్కడ? యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమందు మందిరమును కట్టడము ప్రారంభించాడు. హల్లెలూయా. అంటే ఈ చివరి యెబూసీయుడు తొలగించబడిన తరువాతే ఆ ప్రాంతము దేని కొరకు సిద్ధపరచబడింది? దేవుని మందిరం కొరకు సిద్ధపరచబడింది. సిద్ధపరచబడిన స్థలం అలానే ఆగిపోయింది. దావీదు చచ్చిపోయినా ఆగిపోలేదు. ఏమైంది? కొన్ని సంవత్సరాల తర్వాత అయినా ఆ ప్రాంతంలో దేవుని మందిరము కట్టబడింది. హల్లెలూయా. ఆ ప్రాంతం అభిషేకించబడింది. ఆ ప్రాంతం ఇప్పటికీ కూడా పేరెన్నిక కలిగినటువంటి ప్రదేశాల్లో ఒకటిగా ఉంది. హల్లెలూయా. ఆ ప్రాంతంలో అనుదినము బలి అర్పించబడింది. ఆ ప్రాంతముల గురించి సొలొమోను విపరీతమైన ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ స్థలం ముందుండి ప్రార్థన చేయవారి ప్రార్థన విను. ఈ స్థలం ముందుండి దేవుని నీ దగ్గర అడుగు వారి ప్రార్థన విను. ఈ స్థలమందుండి నీ వైపు చూసి కనులెత్తి అడిగే వారి ప్రార్థన విను అని సొలొమోను ఆ స్థలమును గురించి విపరీతంగా ప్రార్థించినట్లుగా మనం గమనించవచ్చు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చివరి యెబూసీయుడు వెళ్ళగొట్టబడితేనే అక్కడ ఏం నిర్మించబడింది? మందిరము నిర్మించబడింది. హల్లెలూయా. ఇప్పుడు లోతైన స్థితిలో దాగి ఉన్నటువంటి యెబూసీయుడైన నీ శరీర క్రియ కావచ్చు, నీ శరీర సంబంధమైన ఆలోచన కావచ్చు, నువ్వు ఇది పాపం కాదు అని దాచిపెట్టుకున్నది కావచ్చు, ఏదైనా కావచ్చు, అది తొలగించబడితేనే నీలో ఏం ప్రారంభమవుతుంది? పరిశుద్ధత అనే ఫలం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి మన ఒపీనియన్స్, మన అభిప్రాయాలు, నేను అనుకుంటున్నా ఇలా అనే అభిప్రాయాలు తొలగించండి. ఇప్పుడు మనం ఏం చూడండి, ప్రభువా నీ చిత్తం ఏది, నీ ఉద్దేశం ఏది, నీ కృప ఏది, నీవు అనుకుంటున్న తలపు నీ ద్వారా నాకు బయలుపరిచిన దేవుని దగ్గర మనము అడగాలి. దేవుణ్ణి దావీదు అడిగాడు. ఏమని తెలుసా? ప్రభువా నేను మందిరం నిర్మించాలనుకుంటున్నా. చాలా స్పష్టంగా చెప్పండి, ఇది నీ వల్ల కాదు, నీ కుమారుని ద్వారా. అయితే ఈ లోపుగా దేవుడు ఏం చేయాలి? సొలొమోను వచ్చే లోపుగా, దావీదు చచ్చిపోయే లోపుగా ఏం చేయాలి? మందిరానికి స్థలాన్ని సిద్ధపరచాలి. హల్లెలూయా. ఈ స్థలాన్ని సిద్ధపరచాలంటే దేవుడు చెప్పినట్లుగా, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినట్లుగా ప్రతి విధమైన శత్రువు అక్కడ నుండి తొలగించబడాలి. నీ నుంచి ఎప్పుడైతే చివరి అంటుకు పెట్టుకోయింది, నీకు తెలియదు, అది అంటుకొని పోయింది నీలో, పెన వేసుకుపోయింది నీలో, ఈ చివరి పాపం అనేటువంటిది నీ నుంచి తొలగించబడిద్దా లేదా అన్నదని దేవుడు చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నా తెలుసా? ఖచ్చితంగా తొలగించబడుతుంది, డౌట్ లేదు అందులో. కానీ అది ఎవరి వల్ల సాధ్యం? దేవుని వల్ల సాధ్యం. అందువల్ల దేవునికి మనము అప్పగించాలి. ప్రభువా
నీ కొరకు నేను ఒక మందిరాన్ని నిర్మించాలి. ఏం చేయాలి? నీ కొరకు నేను ఒక మందిరాన్ని నిర్మించాలి. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, మనమే ఆయన ఆలయము. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు మనకి రాసినట్టుగా రాశాడు. ఎవరికి రాసినట్టుగా? మనందరికి రాసినట్టుగా రాశాడండి. 3వ అధ్యాయము 16 వచనం చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. హల్లెలూయా. అమ్మా ఇప్పుడు కింద కాదు, మీ పక్కన వాళ్ళు చూడండి. మీ పక్కన ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని చూస్తున్నారా, చూడట్లేదా? మీ పక్కన వాళ్ళని చూస్తే ఈ మాట చెప్తే నువ్వేంటో అర్థమైంది. అందుకు చెప్పండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఇప్పుడు మనం ఏమై ఉన్నామంట చెప్పండి? మనం ఏమై ఉన్నాం? దేవుని ఆలయం. హల్లెలూయా. అంతేనా? మీరే దేవుని ఆలయం అంటే మరి ఏం చేయాలి? మనం దేవునికి బిగ్గరగా స్తుతి చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనమందరం ఎవరై ఉన్నాం? అందుకని దేవుడు ఏమంటున్నాడంటే కింద, ఎవడైనను దేవుని ఆలయమును అంటే ఏందో, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. హల్లెలూయా. అమ్మా, విశ్వాసైనా అవిశ్వాసైనా ఈ లోకంలో ఉన్న ప్రజలందరైనా మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? విమోచన క్రయధనాన్ని చెల్లించాడు. హల్లెలూయా. నువ్వు ఆయన వెలుగు పెట్టి కొన్నాను నిన్ను. అందుకని ఆయన అంటున్నాడు, నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు. ఒకవేళ నువ్వు ఆలయాన్ని పాడు చేసావు అనుకో, దేవుడు వానిని పాడు చేస్తాడు. ఇప్పుడు అంటాడు ఆయన, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. హల్లెలూయా. ఏంటంటే దేవుని ఆలయం ఏంటంట? పరిశుద్ధమైనది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. ఏమండి? పరిశుద్ధమైనది. పరిశుద్ధమైనది ఎలా ఉండాలంటే పరిశుద్ధంగానే ఉండాలి. తెల్ల షర్ట్ వేసుకొని బురదలో నడుచుకుంటూ వస్తారా? బురద మన మీద పడితే బాగుండు అనుకుంటారా? ఎందుకు అనుకోరు చెప్పండి? ఇది ఎలా ఉండాలి? తెల్లగానే ఉండాలని కోరుకుంటాం. మీరు గబగబా తెల్ల చొర కట్టుకొని మందిరానికి వస్తున్నారు, పొరపాటున వాళ్ళు ఏదో హోలీ చేసుకుంటే నీ మీద ఇట్లా జల్లారు. అప్పుడు నీకేమనిపించిద్ది? పాడే అలా మనం దేవుని మందిరానికి వెళ్ళగలమా? వెళ్ళలేము. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నీ ఆలయము, నీవు పరిశుద్ధమైనటువంటి వాడు. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అంటే మీరు నడిచేటువంటి దేవుని ఆలయాలు. హల్లెలూయా. మరి ఈ ఆలయంలో బూతు మాటలు ఉండొచ్చా? చెప్పండి. కొంతమంది మందిరంలో మల్లెపూలాగా ఉంటారు, తెల్లగా పావురాల్లాగా. బయటికి వెళ్తే పంది పిల్లల్లాగా ఉంటారు, లోపల ఒకటి బయట ఒకటి. ఏమైనా నాయన యేసు రక్తమే చేయం అని అనిపించేటువంటి వ్యవహార శైలి, ఇలా నడుచుకునేటువంటి తీరు, మాటల తీరు. అంటే నీ క్యారెక్టర్ని ఏమి డిసైడ్ చేస్తుంది? నీ మాటలే డిసైడ్ చేస్తాయి. పచ్చి బూతి మాటలు మాట్లాడుతా బలలో ఎట్టపాలు భాగస్తులు అవుతున్నారండి. పచ్చిగా భయంకరమైన పాప జీవితాన్ని వ్యవహరిస్తూ ఆయన శరీర రక్తములు ఎలా బాలుభాగస్తులు అవుతున్నారు? ఇది విశ్వాసికి తగదు కదా. ఇలా ఉండి మనము తీసుకుంటే ప్రయోజనం ఎలా సమకూర్చబడుతుంది మనకి?
పైపు వచ్చి నేను దేవుడిని ఎప్పటి నుంచో అడుగుతున్నా దేవుడు అసలు చేయట్లేదు. నువ్వు మానుకుంటే కదా దేవుడు చేయడానికి. నువ్వు మానుకో, దేవుని కార్యం ప్రారంభమవుతుంది, ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. నువ్వు విడిచిపెట్టింది ఏది దేవుని కార్యం ప్రారంభం అవ్వాలంటే? ఆటంకం ఉంది. యెబూసీయుడు ఎవడో ఉన్నాడు లోపల, వాడు బయటికి రాకుండా దేవుని మందిరం కట్టబడదు. వాడు బయటికి రాకుండా నీలోనికి పరిశుద్ధత రాదు. వాడు బయటికి రాకుండా నీలో పరిశుద్ధమైన జీవితం అసలు ఎప్పటికీ ప్రారంభం కాదు. కాబట్టి నీకు ఆటంకంగా ఉన్నటువంటి యెబూసీయుడి నీకు తెలియకపోవచ్చు, ఎవరికి తెలుసు? కానీ ఆయన దగ్గర నువ్వు దాచిపెడతావు ఆ విషయాన్ని. అందుకని దేవుని దగ్గర, ప్రభువా నాకు తెలియకుండా లోతైన స్థితి ఏదో ఉంది, అది నీకు ఆటంకంగా ఉంది, ప్రభువా దాన్ని తొలగించు అని దేవుని దగ్గర నువ్వు అడిగితే నీలో పరిశుద్ధత అనేటువంటిది ప్రారంభమవుతుంది. అప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఎవరికి వినబడుతుంది? దేవునికి వినబడుతుంది. హల్లెలూయా. పరిశుద్ధత కలిగి దేవుని దగ్గర అడిగితే అప్పుడు దేవుడు ఆ కార్యాన్ని మన ఎడల చేస్తాడు. హల్లెలూయా. అందుకని వాక్యం అంటది, హృదయ శుద్ధి గలవారు అబ్బా ఏసు రక్తమే జయం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. దేవుని చూస్తే ఏం చేయొచ్చు? దేవుని చూస్తే ఏం చేయొచ్చండి? ఏం చేయలేమా? దేవుని చూస్తే నీ ప్రశ్న ఏంటో, నీ హృదయ స్థితి ఏంటో, నీ జీవితం ఏంటో దేవుని చెప్పొచ్చు. దేవుని చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి గురించి విన్నప్పటికీ కూడా ఆయన్ను చూడనటువంటి హృదయాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. ఆత్మీయంగా దేవుని దర్శనం కలిగినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే కారణం ఒకటే, అనుకున్న పరిశుద్ధతలోనికి రాలేదు. ఎవడో యెబూసీయుడు నీలో ఉన్నాడు. యెబూసీయుని ఆ యొక్క ప్రభావం నీలో ఉంది. ఆ ప్రభావం తొలగితేనే నీలోనికి ఎవరు వస్తారు? చెప్పండి, ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తుని అంగీకరించగానే పరిశుద్ధాత్మ దేవుడిని అంగీకరించమంటేటగా. యేసయ్య రావాలి, ఆయనతో పాటు నీలోనికి ఎవరు రావాలి? పరిశుద్ధాత్మ దేవుడు వస్తేనే లోతైన స్థితిలో మనం ఎదగలం. నువ్వు లోతుగా ఎదగాలంటే ఎవరు తొలగించబడాలి? చెప్పండి, ఎవరు తొలగించబడాలి? యెబూసీయుడు తొలగించబడాలి. ఈ పని లోతైన స్థితిలో ఉండడం తొలగించడం మన బాధ్యత కదా, మన వల్ల కాదు. కానీ ఇది ఎవరి వలన సాధ్యం? దేవుని వలన మాత్రమే సాధ్యం. నువ్వు అనుకుంటున్నట్టుగా అది పాపము అని నువ్వు కాదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టిలో అది ఏదో మరకగానే ఉంది, ఆటంకంగానే ఉంది. కాబట్టి దేవుని దగ్గర దాన్ని తొలగించుకొని ప్రభు వైపు చూడగలిగితే గొప్ప కార్యాల చేత నిన్ను నన్ను ఆయన నింపి తన గమ్యమైనటువంటి పరిశుద్ధత వైపు మనలందరినీ నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం తలలో ఉంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మోకరిల్లి ప్రభు వైపు చూడడానికి సిద్ధపరచుకుందాం. అందరూ కొద్ది నిమిషాలు ప్రతి ఒక్కరూ మోకరిల్లి ప్రభు దగ్గర అడుగుతారా? కొద్ది నిమిషాలు. దేవా, మహోన్నతుడా, సర్వాధికారి, నీ కొందనాలు, స్తోత్రాలు 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 నాయన. అందరం మోకరిల్లుదాం. ప్రార్థన అంటే రెస్ట్ తీసుకునే సమయం కాదు. ప్రార్థన అంటే మోకాళ్ళ మీద పడి దేవుని దగ్గర అడిగే సమయం. ప్రార్థన అంటే రెస్ట్ తీసుకునే సమయం కాదు. నాట్ ఫర్ యూరిన్. ప్రార్థన అంటే బాతకాని కాదు. ప్రార్థన అంటే రిలాక్స్గా ఉండేటువంటి సమయం కాదు. ప్రార్థన అంటే మోకాళ్ళ మీద దేవుని దగ్గర బ్రతిమలాడుకునే సమయం. ఈ రోజున దేవుని దగ్గర ఒక చిన్న మాటను చెప్పు. దేవా, నేనైతే నా విషయంలో నాయన పశ్చాత్తాపడ్డాను, విశ్వసించాను. నా ప్రతి పాపము నీ రక్తములో
కడగబడిందని, నీవు నా దోషములన్నిటినీ తొలగించావని విశ్వసిస్తున్నానయ్యా. అయ్యా, ఒకవేళ నా దృష్టికి, నా తలంపులకు నేనేదైనా మర్చిపోయి మరుగు చేసున్నట్లయితే ఉన్నటువంటి యెబూసీయుడైన ఓర్నాను నీవు పట్టి బయటకు తెచ్చినట్లుగా అయ్యా, నా హృదయంలో తాగిన లోతైన స్థితిలో తాగిన పాపపు స్థితిని తీసుకురండి అయ్యా. యెబూసీయుడు తొలగించబడితేనే అక్కడ మందిరము నిర్మించబడుతుందయ్యా. యెబూసీయుడు తొలగించబడితేనే అక్కడ పరిశుద్ధత ప్రారంభమవుతుందయ్యా. యెబూసీయుడు తొలగించబడితేనే ఇదిగో నాయన అక్కడ బలిపీఠము కట్టబడుతుంది నాయన. నా లోపట మరిచిపోయిన, ఒకవేళ నేను మరుగు చేసి ఈ పాపపు స్థితిని, పాపపు క్రియలను, మాటలను, శరీరపు ఆశను, నేత్రాశను, జీవపు డంబమును, అహంభావమును, గర్వమును, అయ్యా ఏ యెబూసీయుడు నాలో ఉన్నాడు నాకు తెలియదు నాయన. ఈ యెబూసీయుడు తొలగించబడాలి ప్రభువా. నేను నీ ఆలయం అని చెప్పావయ్యా, నీ కొందనాలు, స్తోత్రాలు 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 నాయన. నాలో ఉన్న లోపాలని తొలగించయ్యా, తొలగించ. అడుగుదామండి, దేవుని దగ్గర అడుగుదాం. ప్రార్థిస్తే దేవుని కార్యాలు జరుగుతాయి. ప్రార్థిస్తే దేవుని కార్యాలు మన యందు ప్రత్యక్షపరచబడతాయి. ఏదో ఉదారంగా దేవుడు బాధపడతాడేమో అని ప్రార్థన చేయమాక. లోతైన స్థితిలో నువ్వు నాటబడాలి. శరీర సంబంధమైన నేత్రాలు విడిచిపెట్టండి. శరీర సంబంధమైన ఆశలు, కోరికలు విడిచిపెడదాం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకెంతకాలం పై పైన నాటపడతారయ్యా? ఇంకా ఎంతకాలం పై పైన నాటపడతారు మీరు? లోతుగా మీరు ఎదగాలి, నాటబడాలి. అడ్డుగా ఉన్న యెబూసీయులను తొలగించుకోండి. దేవుని దగ్గర అడుగుదామా, మనం మొరపెట్టాలి, ప్రార్థించి ప్రభువా సహాయం చేయమని అడగాలి. ఉన్నాయా లోపట దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఉన్నాయి కదా, ఆలోచనలు ఉన్నాయి కదా, మాటలు ఉన్నాయి కదా, తలంపులు ఉన్నాయి కదా, విడిచిపెట్టిన ఇంకా ఉన్నాయి కదా, ఏదో ఒకటలే అని అనుకుని రాజీ పడిపోతున్నావు కదా, తప్పేముంది అనుకుంటున్నావు కదా. జాగ్రత్త. దేవా, నన్ను పరిశుద్ధపరచయ్యా. నీ ప్రార్థన ఇదే కావాలి. దేవా, నన్ను పరిశుద్ధపరచయ్యా. అమ్మా, ఘోర పాపను దేవుడు క్షమించాడమ్మా. ఘోర పాపను ఆయన క్షమించాడు. నిన్ను క్షమించాడా? నువ్వంత తప్పేం చేసావు తల్లి? నువ్వంత తప్పేం చేసావు తమ్ముడు? నరహత్య చేసిన వాడిని క్షమించాడు ఆయన. భయంకరమైనటువంటి క్రియలు చేసిన వాడిని కూడా క్షమించాడు ఆయన. నిన్ను క్షమించడం ఎందుకు అనుకుంటున్నావు? దేవుని దగ్గర అడిగితే ఆయన క్షమిస్తాడు. నీ హృదయాన్ని నాటుకో, నీ హృదయంను స్థిరపరచుకో. దేవా, దేవా సహాయం దయచేయండి, నన్ను దర్శించండి, దర్శించండి అని అడుగు దేవుణ్ణి. ప్రభువా, అమ్మ ఇది నీ వల్ల కాదు, నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. నీ విషయంలో దేవుడు తన కార్యాన్ని చేయబోతున్నాడు.
అపనమ్మకం ఉంచకుండా నమ్మకంతో ఆయన వైపు చూడడం. దేవా మాకు సహాయము దయచేయండి అయ్యా. దేవా సహాయము దయచేయండి నాయన. పరిశుద్ధుడా కార్యమును నెరవేర్చండి నా ప్రభువా. ప్రభువా సహాయము దయచేయండి నాయన. ఇదిగో నా ప్రభువా, ఆత్మీయమైన స్థితిలో నూతన పరచండి నా ప్రభువా. ప్రభువా సహాయము దయచేయండి నాయన. ఆత్మలో నాయన బలపరచండి నా ప్రభువా. దేవుని దగ్గర ఒక నూతనమైనటువంటి ఆశతను అడిగితే దేవుని కార్యాలు జరిగించబడతాయి. స్తోత్రం 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 నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా.